అక్షయ తృతీయ పరమ పావనమైన రోజు. ఈ రోజు బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించాలని చెప్తూ ఉంటారండి. మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కాదండి. ఈ రోజు మీకు లక్ష్మీదేవిని ఆరాధించడంత పుణ్యంతో పాటు బంగారం కూడా కొన్నంత పుణ్యం రావాలి అంటే ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. అక్షయ తృతీయ రోజు సాధారణంగా ఎటువంటి పూజలు చేయాలి? అలానే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెబుతున్నారు? అలానే మనం అందరం అక్షయ తృతీయ రోజు పాటించాల్సినటువంటి పూజా విధానాల గురించి, చేయాల్సినటువంటి పనుల గురించి, లక్ష్మీ కటాక్షం గురించి, అక్షయ తృతీయ రోజు మనం ఏం చేయాలి అనే అంశం గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారండి. అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకు అంత ప్రత్యేకం అంటే శివుని అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైనటువంటి రోజు ఇది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనడం కన్నా ఈరోజు చేసేటువంటి దానాలు, జపాలు రెట్టింపు ఫలితాలిస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది. నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ అంటారు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున రాహుకాలాలు, వర్జాలు, దుర్ముహూర్తాలు, యమగండాలు వర్తించవు. ప్రతి నిమిషం శుభముహూర్తమే. ఏ కార్యక్రమం చేసినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటారండి. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ఫలం అక్షయం అవుతుంది. పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే. అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే. అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడిని కలుసుకున్న రోజు కూడా అక్షయ తృతీయ. ఈ రోజుతో కుచేలుడు దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడవుతాడు. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడు సహాయంతో రాయడం మొదలుపెట్టింది కూడా అక్షయ తృతీయ రోజునే. వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా అక్షయ తృతీయ రోజునే. అలానే శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈరోజే. అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక పేదరాలి ఇంట జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కనకదారా స్తోత్రాన్ని చెప్పినటువంటి దినం కూడా అదే. అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ. అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించేటువంటి రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ. అంతేకాదండి బృందావనంలో ఉన్నటువంటి బంకే విహారి ఆలయంలో శ్రీకృష్ణుడి పాదాలను దర్శించుకునేటువంటి అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యేటువంటి రోజు కూడా అక్షయ తృతీయే. అక్షయ తృతీయ రోజు బంగారం ఇంతటి విశిష్టత ఉందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని శాస్త్రంలో లేదు. ఈరోజు బంగారంతో చేసిన పుణ్య ఫలితం కలగాలి అంటే మీరు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే పొందుతారు. లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో విశిష్టత కలిగిందండి. కుబేరుని లక్ష్మీదేవి ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి. మరి లక్ష్మీ కుబేర వ్రతం ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. లక్ష్మీ కుబేర వ్రతాన్ని అక్షయ తృతీయ రోజుని ఎవరైతే ఇంటిలో ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటారో వారు చేయవచ్చండి. ఈరోజు ఏ సమయంలో అయినా సరే మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అక్షయ తృతీయ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడండి ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే మీకు పూర్తిస్థాయి లక్ష్మీ కటాక్షం కలగడానికి లక్ష్మీ కుబేర వ్రతాన్ని 9 సార్లు ఆచరించాల్సి ఉంటుందండి. మొదటిసారిగా ఈ అక్షయ తృతీయ రోజున ప్రారంభించి ప్రతి నెల తృతీయ వచ్చిన రోజున కానీ, గురువారం రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ పాటిస్తూ మళ్ళీ అక్షయ తృతీయ రోజు వచ్చే నాటికి ఎలా అయినా సరే 9 సార్లు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే తప్పక సిరి సంపదలకు
కొదవ ఉండని విధంగా జీవితం ఆనందంగా మారుతుంది. ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడానికి మీకు లక్ష్మీదేవి కుబేరుడు సతీమణి చిత్రరేఖ ఉన్నటువంటి చిత్రపటం కావాలండి. మీకు అందుబాటులో ఉంటే ఆ చిత్రపటాన్ని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పూజా విధానంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా వీలు పడని వారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఒక నాణాన్ని పెట్టి, కుబేరుడికి ప్రతిరూపంగా మరొక నాణాన్ని, అలానే కుబేరుని యొక్క సతీమణికి ప్రతిరూపంగా మరొక నాణాన్ని పెట్టి, ఈ నాణాలను దేవతామూర్తులుగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. లక్ష్మీ కుబేర మంత్రం ఉంటుందండి. దీన్ని 11 సార్లు పఠించి ఈ పూజలో పాల్గొనాలి. ఈ పూజకు మీరు తప్పక ఎరుపు రంగులో ఉన్నటువంటి పువ్వులను ఉపయోగించాల్సి ఉంటుంది. అలానే మట్టి దీపం లేక వెండి దీపాన్ని ఉపయోగించాలి. మీరు పూజ చేయాల్సి ఉంటుందండి. పరమాన్నం లేక దద్దోజనం నైవేద్యంగా సమర్పించి పూజ అయిన తరువాత ఎవ్వరికైనా సరే మీకు తోచినటువంటి వస్తువును కానీ, వస్త్రాన్ని కానీ, డబ్బును కానీ దానం చేయండి. మీ స్తోమతను బట్టి చేయండి. అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానం దాని యొక్క ఫలితం మీకు 100 రెట్లు తీరి పొందుతారని మన పురాణాలలో చెప్పబడుతుందండి. సాధారణంగా చేస్తూ ఉన్నటువంటి దాన ధర్మాలకు ఎంతైతే ఫలితం ఉంటుందో అంతటికి 100 రెట్ల ఫలితం మీకు ఈ అక్షయ తృతీయ రోజునే చేసేటువంటి దానం వల్ల కలుగుతుందండి. తప్పక లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించిన తర్వాత దాన ధర్మాలు చేయండి. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిన అవసరం లేదండి. అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి కొన్ని వస్తువులు కొని తెచ్చుకున్నా కూడా బంగారం కొని తెచ్చుకున్నటువంటి ఫలితం అనేది కలుగుతుంది. ఆ వస్తువులు ఏంటంటే పసుపు, కుంకుమ అక్షయ తృతీయ రోజున కొని తెచ్చుకొని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి. దాంతో బెల్లాన్ని లేక కల్లు ఉప్పును తెచ్చుకోండి. నెయ్యి, పసుపు కొమ్ములు లేక పాలు లేక ధాన్యాలు అంటే బియ్యం కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ఈ అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చండి. అలానే శంఖాన్ని కామధేను చిత్రపటాన్ని కూడా కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచుకోవడం, అలానే లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోవడం, గోమతి చక్రాలు, అలానే చిట్టి గాజులను అమ్ముతారండి. ఇటువంటి వాటిని కూడా ఏదో ఒక్కటి ఈ అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకొని మీ ఇంటిలో పూజా విధానంలో ఉపయోగించుకున్నట్లయితే అక్షయ తృతీయ రోజున బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించేటువంటి ఫలితం లభిస్తుందండి. అందువలన బంగారం కొనడం కాదండి, ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం, వెండి లేక ఏదో అయినటువంటి విలువైన వస్తువులు కొనడం అనేది బాగా ప్రచారంలో ఉండిపోయిందండి. కానీ ఇందులో నిజమైతే లేదు. డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వలన అది వారికి భారం కనిపించదు. కానీ ఈ ప్రచారం నిజం అనుకుని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేక తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయం అవడం, అట్లుంచి చేసిన తప్పులు దాని ద్వారా సంభవించేటువంటి పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఈరోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏం పని మంచిదో, ఏవైనా సరే విలువైన వస్తువులు కొనడం అనేది అక్షయ తృతీయ రోజు బాగా ఉందండి. డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కుంటారండి. అది పెద్ద సమస్య అయితే ఏమీ కాదండి. లేని వారు మాకు కొనుక్కోవాలి, కొనుక్కుంటే మంచి జరుగుతుందంట అని చెప్పి మధ్యతరగతి ప్రజలు కూడా ఖచ్చితంగా కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి అప్పులు చేసేసేసి కొనేసి చాలా చాలా సమస్యల్ని తెచ్చుకుంటారండి. ఆ సమస్యలు అనేవి మనకి ఎక్కువ అవుతాయి కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. ఏం కొంటే మంచిదో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం కదా. మధ్య పురాణం 65వ పురాణం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెబుతారండి. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసేటువంటి ఏ వ్రతమైనా, హోమమైనా, దానాదులైనా, పుణ్యకార్యాలైనా సరే ఏవైనా సరే వాటి ఫలితం అనేది అక్షయంగా ఉంటుంది. అంటే ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యాచరణ వల్ల వచ్చేటువంటి ఫలితం అక్షయమైనట్లే, పాప కార్యాచరణ వల్ల వచ్చేటువంటి పాపం కూడా అక్షయం అవుతుందండి. ఈరోజు మనం చేసేటువంటి తప్పులు మహాపాపాలుగా మారతాయండి. ఈరోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచేతన విశేష పూజనీయమైనదండి. ఈరోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షలు గనక తీసుకొని ఏ పుణ్య
పుణ్యకర్మను అయినా సరే ఆచరించిన దాని ఫలితం అక్షయంగా లభిస్తుందండి. ఈ తిథి రోజున అక్షయుడైనటువంటి పూజించబడతాడు కాబట్టి అక్షయ తృతీయ అని చెప్పి పేరండి. అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదండి. ఈరోజు పుష్పమో ఫలమో ఏదో ఒకటి భగవంతుడికి సమర్పించి దైవనామస్మరణ చేసి చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్య ఫలాలనేవి కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయండి. పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యమైన వారం వజ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చండి ఈరోజు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కృత్తిక రోహిణి నక్షత్రాలతో కూడినటువంటి ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం. ఈరోజు చేసేటువంటి దానాలు చాలా ఫలితాన్ని ఇస్తాయి. దానమే కాదు, ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసేటువంటి పూజలు కూడా విశేష ఫలితాలను ఇస్తాయండి. ఇక అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పినట్లుగా భవిష్య పురాణంలో ఉందండి. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవకుడు, జనకభక్తుడు అయినటువంటి కోమటివాడు ఉండేవాడండి. అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేసుకొని ఇంటికి వచ్చి దేవ పూజ చేసుకొని లడ్లు విసినికర్రలు దానం చేశాడండి. ఆ కోమటి తర్వాత జన్మలో కుసుమతి నగరంలో ధనవంతుడైనటువంటి ఒక క్షత్రియుని ఇంటి పుడతాడండి. ఆ రోజు తన దాన నిరతను వీడలేదండి. ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద అనేది క్షయం కాకుండా అక్షయం అవుతూనే ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని చెప్పి ధర్మరాజుకు శ్రీకృష్ణ ప్రభువులు వారు చెప్పారని పురాణ కథల్లో ఉందండి. అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేసేటువంటి వారు సకల పాప విముక్తులు అవుతారండి. ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత 6 గడియల లోపు చేయాలండి. గడియ అంటే 24 నిమిషాల కాలం, అంటే 6 గడియలు అంటే 2 గంటల 24 నిమిషాల కాలం. మీ శరీరానికి దివ్య శక్తి వస్తుందండి. ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లుగా వైశాఖ పురాణం మొదటి అధ్యాయంలో ఉంది. వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఈ విధంగా చెబుతారండి. స్వామి, వైశాఖ మాసంలో స్నానం ఏ సమయంలో చేయాలి, ఎలా స్నానం చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పి చెబుతారు. దానికి శ్రీ మహావిష్ణువుల వారు ఈ విధంగా సమాధానం చెబుతారు. దేవి, మాసాల్లో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైనది మాసము. ఈ మాసంలో ఒక్కసారి చేసిన కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం కానీ ఈ వైశాఖ మాసంలో ఈ సమయంలో చేస్తేనే అంతటి ఫలితం కలుగుతుంది. ఆ సమయం ఏంటంటే ఉదయం సూర్యోదయం తర్వాత 6 గడియల కాలంలో నదులలో, తలలలో, చెరువులలో లేక బావులలో స్నానం చేయాలి. ఎందుకంటే ఈ గడియలలో సర్వ రోగంలో ఉన్నటువంటి తీర్థ దేవతలు భూమి మీద ఉన్నటువంటి జలంలో ఉంటారు. ఈ సమయంలో యముడి నుంచి తప్పించుకుంటారండి. ఈ 6 గడియల కాలంలో సర్వతీర్థ దేవతల శక్తుల వలన ఆ మానవుడు చేసిన సర్వ పాపాలు హరిస్తాయి. ఈ సమయంలో ఈ మాసంలో ఒక్కసారైనా స్నానం చేయనటువంటి వారికి ఆ తీర్థదేవతలు శాపాలు పెడతారండి. సూర్యోదయం తర్వాత 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ సూర్యోదయం సమయంలో రిసెట్ సమయంలో జలంలో తీర్థదేవతలు ప్రవేశించి స్నానం చేసేటువంటి వారికి మంచి ఫలితాన్ని కలిగిస్తారని. సూర్యోదయం తర్వాత 6 గంటల సమయంలో ప్రతి మానవుడు కనీసం ఒక్కసారైనా అంటే అక్షయ తృతీయ రోజున కనీసం స్నానం చేయాలని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు తెలియజేస్తారండి. అందుకే మీరు ఇంటిలోనే సూర్యోదయం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ ఇంటిలో ఇప్పుడు చెప్పిన విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అది ఏ విధంగా అంటే పూజలలో శివ పూజ, విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో నదుల్లో కూడా గంగానది అంత పవిత్రమైందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి. ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టి శివుడి శిరస్సు నుంచి ప్రవహిస్తుందండి. అందుకే గంగాజలం సర్వ పాపాలను పటాపంచల్ని చేస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను సైతం హరించుకుపోతాయి. కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉందండి. మీకు అక్షయ తృతీయ రోజున గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెలయేటిలో కానీ
చెరువులో కానీ, చివరకు ఇంటిలో స్నానం చేసేటువంటి సమయంలో కానీ గంగా గంగా అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద నీటిని జల్లుకుంటే అది గంగాజలంతో సమానంగా మారిపోతుందండి. గంగాజలం చాటి ఈ ప్రపంచంలో మరొక్కటి లేదు. కాబట్టి మీరు ఈ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేతితో పట్టుకుని గంగా 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 అని చెప్పి 3 సార్లు అనుకుని తల మీద ఆ నీటిని పోసుకున్నట్లయితే మీ సకల పాపాలు పటాపంచలైపోతాయి. ఎందుకు అంటే సూర్యోదయం తర్వాత 6 గడియలకి సమయంలో సకల తీర్థదేవతలు ఆ జలంలో ఉంటారండి. అది కేవలం ఈ వైశాఖ మాసంలోనే ఆ విధంగా ఉంటారు. ఆ సమయంలో మీ ఇంటిలో ఈ విధంగా స్నానం చేస్తే అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి మహాపుణ్యం వస్తుందండి. అలా ఈరోజు స్నానం చేసిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా స్నానం చేసి విష్ణు భగవానుని పాదాల దగ్గరన ఉంచి అర్చించి తర్వాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలండి. మిగిలిన వాటిని దైవంగా భావించి పొంగలి పెట్టుకుని ప్రసాదంగా స్వీకరించి భోజనం చేసినటువంటి వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని చెప్పి పురాణాలలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక వైశాఖ శుద్ధ తదియ రోజున ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతం ఆచరించి తరువాత వచ్చేటువంటి 12 మాసాలలో శుక్ల తుదియ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం కలిగి చివరకు ముక్తి పొందుతారండి. నారద పురాణం ప్రకారం ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని చెబుతూ ఉన్నాయి. ఈరోజు చేయటువంటి ఉదకదానం అంటే చిన్న కుండలో నీటిని పోసి దానం చేయడం వలన జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదండి, మీరు గనక ఈ విధంగా అక్షయ తృతీయ రోజున చేసినట్లయితే బంగారం కొనాల్సినటువంటి పనే లేదండి. ఆ దేవుని ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదము ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదము మనపైన ఎల్లప్పుడూ ఉంటాయండి. మాకు అంతా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వస్తువులు బంగారం కొనలేని వారు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో ఏదో ఒకటి చెయ్యండి. ఏ దానమైనా చెయ్యండి. మీకు ఏ పని చేసినా ఏ పూజ చేసినా రెట్టింపు ఫలితం అనేది కలుగుతుందని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.